క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణిజీవి దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు నందవరపు అన్నమ్మ కీర్తిశేషులు జార్జ్ కుటుంబాలను దీవించాలని, నందవరపు వేళాంగడిని అరుణాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుణ్ణి అంగీకరించి ఆయనలో ఎదగాలని కోరుతూ నందవరపు అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోడిప్పల్ విచారణ సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి సురేష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు మొలకల విమలా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను వారి కుటుంబాలను దీవించాలని, విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని దీవించమని, ఆంటోనీ స్నేహిత్ డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ కృపావరాలతో నింపాలని కోరుతూ జోసెఫ్ కెనడీ నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Thank you Jesus. Thank you Jesus. Hallelujah. Hallelujah. అద్భుత బాలయేసు దివ్య భక్తులారా, యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకొని జంట జంటలుగా మీరు వెళ్ళి వేద ప్రచారం చేయాలి అని చెప్పి, నా శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాను, మీరు వెళ్ళి వాక్యాన్ని బోధించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు తోడుగా ఉంటాను, నా శక్తి మీ యందు ఉంటుంది, మీరు వెళ్ళండి, వేద ప్రచారం చేయండి, నా నామమున ప్రజలను ఉద్దేశించి హృదయ పరివర్తన చెందండి అని మీరు పదే పదే వారికి తెలియచేయాలి అని. హృదయ పరివర్తన, పాప క్షమాపణ, దేవుని యొక్క శక్తి, బలము, ఇవన్నీ ప్రభు మనకు దయచేస్తారు. ఈ యొక్క అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. మీరు ఎటు వెళ్ళినా కూడా నా తోడు నీడ మీ అందు ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. నిర్గమకాండ 33వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటున్నారు, నా తోడు నీడ, నా కాపుదల, నా రక్షణ మీ వైపున ఉంటుంది, మీరు వెళ్ళండి, నా శక్తి మీ యందు ఉంటుంది అని. శిష్యులు ధైర్యంతో ముందుకు వెళ్ళారు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, తండోపతండాలుగా క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నారు. మనందరము యేసు ప్రభువుని, దివ్యబాల యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ విశ్వాసంతో మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి యొక్క దివ్య బలిలో ప్రభు మనందరినీ దీవించాలని, కాచి కాపాడాలని మనసారా మనం ప్రార్థించుదాము. పవిత్రములైన ఈ పరమరహస్యం కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. మనసున నిలిచిన అపరాధ భావముతో, మమతలు దాగిన అనురాగ భావనతో, మనసుల నిలిచిన అపరాధ భావముతో, మమతలు దాగిన అనురాగ భావనతో, మాటలు కందని ఆవేదన రాగముతో, మాటలు కందని ఆవేదన రాగముతో వచ్చి తిని యేసయ్యా, నీ క్షమాభిక్షను కోరి, నీ క్షమాభిక్షను కోరి, మనసున నిలిచిన అపరాధ భావముతో, మమతలు దాగిన అనురాగ భావనతో,
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇల భూజనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇల భూజనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. సర్వేశ్వరా మా స్వర్గరాజా, మా గలముగలవు పిత మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వరా మా స్వర్గరాజా, మా బలముగలవు పిత మమ్మేలు మా రాజా. మీకీ స్తుతి, మీకీ మహిమ ఆరాధన, మీకీ స్తుతి, మీకీ మహిమ ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైకసుతుడా శ్రీయేసువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీశుడా. జనితైకసుతుడా శ్రీయేసువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల
నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి పాశ్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలు పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా. పితకుడి పాశ్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలు పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా. మీకీ స్తుతి మీకీ మహిమ ఘన ఆరాధన, మీకీ స్తుతి మీకీ మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాం, సన్మార్గము నుండి వైదొలగి పెడద్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విసర్జింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమని జీవించి పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనం చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభుని బోధలే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం. ప్రభుని బోధలే నాకు ఆమోదం. దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుండి 14 వరకు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుండి 14 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులగను నిర్దోషులగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారుడుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిర్ణయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరములకు మనము దేవుని స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విమోక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చును. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎదిగిపరిచెను. దివినందలి భువినందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించే జరుగును. కావున ఆది నుండే ఆయన నిర్ణయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రతిమలమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయములోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతట తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారుగా దేవుడు దృఢపరిచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదము అనుటయే ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరుకునా.
అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడెద హల్లెలూయా హల్లెలూయా పాడెద హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెని గాని సంచిని గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుకొనుడు కాని 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదము మోపుదురో అచట నుండి వెడలిపోవు వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్యబాలు యేసు యొక్క భక్తులారా, క్రీస్తు ప్రభువు 12 శిష్యులను పిలిచి వేద ప్రచారానికి పంపుతున్నారు. జంట జంటలుగా 2 చొప్పున 2 by 2. వారికి ప్రభువు తన శక్తిని దయచేసి మీరు వెళ్ళి పిశాచములను వెళ్ళగొట్టుడు, రోగస్తులకు స్వస్థత చేకూర్చుడు. గొప్ప బాధ్యత శిష్యులకు అనుగ్రహించాడు క్రీస్తు ప్రభువు. శిష్యులు పూర్తి విశ్వాసము కలిగి అచంచలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసము కలిగి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా, సజీవ సాక్షులుగా వేద ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క శక్తి, బలము వారి యందు ప్రభువు దయచేశాడు కాబట్టి ముందుకు వెళ్ళారు. అయితే ప్రభు ఏమన్నారు? మీరు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళండి. అంటే విశ్వాసానికి సాక్షులుగా దేవుని మీద ఆధారపడాలి.
ప్రభు యొక్క సూచన అది. దేవుని మీద ఎలా ఆధారపడాలి? ప్రభుని వారి హృదయంలో నింపుకోవాలి. దైవ ప్రేమను, దైవ శక్తిని, క్రీస్తు ప్రభు యొక్క శక్తిని వారు హృదయంలో నింపుకొని బయటకు వెళ్ళి గ్రామంలో, వాడవాడలో, పల్లెలలో మీరు వెళ్ళి సువార్తను బోధింపుడు, హృదయ పశ్చాత్తాపము పొందాలని బోధింపుడు అని 12 శిష్యులకు క్రీస్తు ప్రభువు తెలియజేశారు. అంటే వారికి ప్రభు యొక్క శక్తిని, బలాన్ని, అభయాన్ని దయచేశారు. నేను మీ చెంత ఉన్నాను, మీ యందు ఉన్నాను కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని వారికి బాధ్యతను అప్పగించారు. బాధ్యతను అప్పగించిన తర్వాత ప్రభు వారిని వదిలేశారా? వదిలేయలే. చూడండి, ఆదికాండంలో 28వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 28:15వ వచనంలో తండ్రి అయిన దేవుడు అంటున్నారు చూడండి, నా రక్షణ మీ వైపున ఉంటుంది, నా రక్షణ, నా కాపుదల. కాబట్టి క్రీస్తు ప్రభు తన శక్తి మూలాన శిష్యులు కాపాడబడుతున్నారు. శిష్యులు వారు వెళ్ళి నలువైపులా దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్తున్నారు. కాబట్టి ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ అంచెలంచెలుగా ఉండాలి. ప్రభు యొక్క కృప అది ఎలా సాధ్యమవుతుంది? ప్రభువు ఎప్పుడు కూడా మన యందు ఉంటూ మనల్ని ముందుకు నడుపుతారు. అందుకోసం ప్రభు అంటున్నారు చూడండి, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5-9లో, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ చెంత ఉంటాను, మీరు ఆశీర్వదింపబడతారు, నా తోడు నీడ నీ యందు ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు, నిరుత్సాహపడగాకు, నా శక్తిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. దేవుని యొక్క కృప అలాంటిది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు శకము 303వ సంవత్సరంలో, అంటే క్రీస్తు చనిపోయి పునరుత్థానం అయిన తర్వాత, మోక్షారోహణం అయిన తర్వాత 303వ సంవత్సరంలో రోము రాజ్యాన్ని డయక్లీషియస్ చక్రవర్తి పరిపాలించాడు. అతని పరిపాలన కాలంలో ప్రథమ క్రైస్తవులు చిత్రహింసలకు గురి చేయబడ్డారు. క్రైస్తవ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని తలంచి 303వ సంవత్సరంలో ఒక ఆజ్ఞను జారీ చేశాడు. 1 డిక్రీ, ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఏంటంటే, రోము రాజ్యంలోని క్రైస్తవ గ్రంథాలన్నీ నాశనం చేయబడాలి. సైనికులందరూ రకరకాల స్థలాలకు వెళ్ళి ఆ క్రైస్తవ గ్రంథాలను, ఆ మూల గ్రంథాలను తీసుకొచ్చి వారు నిప్పు అంటించి తగలబెడుతున్నారు. చివరికి రోము నగరంలోని బిషప్ ఫెలిక్స్ గారి దగ్గరకు వచ్చారు. అది కార్తేజీ సమీపంలోని తెబుజుకా ఊరిలో ఉన్న ఫెలిక్స్ బిషప్ వద్దకు వచ్చి ఆయన వద్ద ఉన్న సువార్త మూల గ్రంథాలను ఇమ్మని అడిగారు. అయితే బిషప్ ఫెలిక్స్ గారు, ఇవ్వనంటే ఇవ్వను, ససేమిరా ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? చక్రవర్తి డయాక్లీషియస్ చక్రవర్తి అడుగుతున్నాడు గ్రంథాలను ఇవ్వు అని. కానీ బిషప్ ఫెలిక్స్ గారు ఇవ్వలేదు. అయితే సైనికులు రోమ్ నగరంలో ఉన్నటువంటి డయాక్లీషియస్ చక్రవర్తి దగ్గరికి బిషప్ ఫెలిక్స్ని తీసుకెళ్లారు. ఆ చక్రవర్తి అడిగాడు, నీవు ఈ క్రైస్తవ గ్రంథాలను ఇస్తావా లేదా చంపేస్తాం. అప్పుడు బిషప్ ఫెలిక్స్ గారు అన్నారు, సువార్త గ్రంథాల కోసం నేను చనిపోయినా పర్వాలేదు, కానీ సువార్త గ్రంథాలు మాత్రము నేను ఇవ్వను అని అన్నప్పుడు డయాక్లీషియస్ ఆజ్ఞ ఇచ్చాడు బిషప్ ఫెలిక్స్ని చంపేయమని. అంటే మరణదండన విధించాడు. ప్రాణత్యాగం బిషప్ ఫెలిక్స్ గారు చేశారు. ఆ ప్రాణత్యాగం మూలానే ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాం. ఆ దైవ గ్రంథాలు, ముఖ్యమైన క్రైస్తవ మూల గ్రంథాలు దహింపబడలేదు, వాటిని అవి కాల్చివేయబడలేదు. ఇప్పటి వరకు మన వస్తూ మన బైబిల్ రూపంలో మన హస్తాల్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు రాజ్య వ్యాప్తికై 12 శిష్యులను ప్రభు ఎన్నుకొని పంపాడు.
పంపి వారికి తగినటువంటి శక్తిని ఇస్తూ మీరు వెళ్ళి సకల జాతి జనులను రోగస్తులో ఉన్నట్టయితే వారి రోగాన్ని నయం చేయండి, స్వస్థ చేకూర్చండి అని వారికి శక్తినిచ్చారు. దుష్ట శక్తులను పారద్రోలండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని ఇంకా మరి ఎక్కువగా శక్తిని అనుగ్రహించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆనాటి వారి త్యాగ ఫలితమే ఈనాడు క్రైస్తవ మతం ప్రపంచమంతట వ్యాపించింది. ఆనాటి త్యాగ ఫలం ఈరోజు నలువైపుల ప్రపంచం మొత్తము ఆ క్రైస్తవ మత వ్యాపించింది. ఈనాడు క్రైస్తవ మతం ప్రపంచంలో అన్ని మతాల కంటే ఎక్కువగా విస్తరించి ఉంది. అందుకు ప్రధాన కారణం యేసు శిష్యులు ప్రథమ క్రైస్తవుల త్యాగం. వారు దేవుని మీద కేంద్రీకృతమై ముందుకు వెళ్ళి వాక్యాన్ని చాటి చెప్పారు. అందుకోసమే ప్రథమ క్రైస్తవులు ఎన్నో అగచాట్లు పడ్డారు. ఈ యొక్క వేద ప్రచారంలో వేద హింసలకు లోనయ్యారు, ఆటుపోట్లకు లోనయ్యారు, బాధలకు లోనయ్యారు, కష్టాలకు లోనయ్యారు. అయినా కూడా శిష్యులు ఊరుకున్నారా? ఊరుకోలేదు. క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రభువు మా వద్ద ఉన్నారు, మమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు అని చెప్పి. కష్టాలు కట్టుటకే గాని పడగొట్టుటకు కాదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి. కానీ మనల్ని పడగొట్టుట కాదు, మనను కట్టుటకు, పడగొట్టుట కాదు. అంటే మనము అభివృద్ధి పొందటానికి ఇవన్నీ వస్తాయి. శిష్యులు పూర్తి విశ్వాసంతో సాక్షులుగా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళారు. మనమంతా శిష్యులం. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు శిష్యులుగా మారిన మనపై కూడా సువార్త వ్యాప్తి యొక్క బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనము ఎంతవరకు మనము నెరవేరుస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుదాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో ఆ తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో ఆ తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న మీ శ్రీ సభ అర్పణను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు మీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తం, న్యాయం, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలి జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రము. పరిశుద్ధుల్ 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 ఈలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు. మీ సృష్టి అంతా మీ స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి
అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణ రూపొందించునుగాక. మీరు అన్ని కొన్ని పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడగు మా జగద్గురువులను, ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ
మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమేంద్రుడ పరుపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రేమామయ, దయామయ ప్రభువా, ఈ యొక్క దేవాలయంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడు ప్రభువా. ఈ యొక్క అద్భుత దివ్యబాలి యొక్క దేవాలయంలోనికి విశ్వాసంతో వచ్చారు ప్రభువా. వీరిని ఆశీర్వదించు, కాచి కాపాడు, తాకుము ప్రభువా, ముట్టుము ప్రభువా, దీవించు ప్రభువా. రోగాలతో ఉన్నట్టయితే వారికి స్వస్థపరచు, ఆశీర్వదించు నాయన. ఎక్కడికి వెళ్ళిన ప్రభువా మాకు తోడుగా ఉండండి. మా ఈ గ్రామాన్ని దీవించు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. మా కుటుంబాలన్నిటిని మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. మా ప్రియమైన బిడ్డలందరినీ దీవించు. వారు జ్ఞానమందు, తెలివియందు, భక్తి అందు, విశ్వాసముందు అభివృద్ధి పొందే విధంగా దీవించు నాయన. వారికి మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ రక్షణ వారికి దయచేయి. మీ యొక్క వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా దీవించేలాగున ఆశీర్వదించండి. దయగల తండ్రి, నాలుగు దశలు చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమని లోకంని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి ఆనందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి, ఇక్కట్ల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. మన జీవము, మన వెలుగు, మన సత్యము, మన ఆధారము ప్రభువే. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. ప్రేమను పంచే మధురార ప్రభు దేహమేవో జనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురార ప్రభు దేహమేవో జనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచి మధురారం ప్రభు దేహమేవో జనులారా, కరములు మోర్చి శిరములు వంచి భక్తితో సాగుము మనసారా. పునీత్ ఇగ్నాష్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. నా రాజువు నా దేవుడు అయిన ఓ ప్రభువా, మీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకున్నవి, వాన కోవెలలు కూడా పిల్లు చీట గూడు పెట్టుకున్నవి. మీ మందిరమున వసించు ఎల్లవేళలా మేము స్తుతించువారు ధన్యులు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమరహస్యములో పాల్గొన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక, మీ మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కలిసి పదము సువార్త చెప్ప పదము, పోదాము పోదాము కలిసి పదము సువార్త చెప్ప పదము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము,
సువార్త చాటింప సాగిపోదాము. హే పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పబోదాము.